హలో గైస్, ఈరోజు సండే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. గ్రైండర్కి దోసపిండికి ఏందనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దోసపిండికి వేస్తాను ఇప్పుడు గ్రైండర్లో. ఓకే, లెట్స్ సీ. వీడు వచ్చా చూడండి, వీడు వచ్చా, వీడు బొచ్చు చూడు ఎంత పెంచుకున్నాడు వీడు. ఈరోజు బియ్యం తీసుకొచ్చామండి అప్ప. ఈరోజు ఏంది అడగద్దురా నాయనతోనా పోయేసి వెళ్ళరా అండి అంటే వాడు ఏంది తినలేడు పాపం. మా ఆయన ఏదైనా తీస్తానన్నా కూడా తినలేదంట. అది ఇంటికి వచ్చి నాతో ఫైట్ చేస్తాను. నీ నుంచి నేను నాయన ఏదైనా తీసిస్తాను తినరా అన్నా కూడా నేనే వద్దులేడు. అమ్మ తినొద్దని తినలేదు అంటాడు వాడు. సరే ఇది గ్రైండర్కి వేద్దాం గైస్. చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఓకేనా గైస్, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా గైస్. నిజంగా నేను ఎండ అయితే అస్సలు ఇక్కడ కూడా ఎండ ఎంత హెవీ ఉంది తెలుసా. నేను మార్నింగ్ 1 టైము ఈవినింగ్ 1 టైం స్నానం చేసినాను ఈరోజు తెలుసా. అంత వేడిగా ఉంది అసలు. స్వెట్ అంటే స్వెట్. కొన్ని యాడ్ చేయాలి. రైసు ఇంకా ఏంటో వస్తాయి కదా అటుకులు ఉంటుంది, అవి యాడ్ చేయాలన్నమాట. సో అది కొంచెం మెత్తగా ఎన్నున్నదైతే సో అప్పుడు యాడ్ చేద్దామని వెయిట్ చేస్తాను. మీలో కూడా ఎవరైనా ఇట్లా దోశ రైస్లోకి మిక్సీ పట్టేటప్పుడు వేసుకునే అన్నం వేసుకుంటారు ఎవరైనా? నేనైతే వేసుకుంటాను. మీలో ఎవరైనా అన్నం వేసుకుంటారా లేదా, ఇంకా అన్నది ఏం యాడ్ చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేస్తారా? నేనైతే అన్నం యాడ్ చేస్తాను. ఓకేనా? ఓకే గాయ్, ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేద్దాం అనమాట. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది, మెత్తగా అయింది. చూపిస్తాను దానికి కావాలంటే. చూడండి ఆల్మోస్ట్. కొంచెం అన్నం వేద్దాము. అన్నం వేసుకుంటే బాగా మెత్తగా వస్తుంది అనమాట. ఇది అంటే దోశ బాగా క్రిస్పీగా వస్తుందని అంటారు. మీరు కూడా అట్లా ఎవరైనా రైస్ వేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి గైస్. ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు గైస్. నేను ఏదైనా బాగుంటే కామెంట్ చేయండి అంటే కామెంటే చేయలేదు అసలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. చాలా కనీసము ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ చూడట్లేదు అనుకుంటా గైస్. కనీసం ఎంతమంది సబ్స్క్రైబర్ ఉంటే వాళ్ళను చూడండి గైస్. నా మర్యాద పోతుంది ఇంట్లో. ఎవరు నీ వీడియోలు చూడంటారు ఒకేసారి మా ఇంట్లో వాళ్ళు. బట్ ఓకే, చేస్తా అంటే ఎప్పుడో ఒకసారి మన వీడియోస్ చూస్తారు అని ఐ హోప్ అయితే ఉంది. అంతే, ఇంకేం మాట్లాడడానికి మాటలు రావట్లేదు నాకు. వచ్చారు చేసేద్దాం రైస్. చూద్దాం. ఇప్పుడు నేను రైస్ పెట్టాను కదా, ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటాను. ఎగ్స్ ఉన్నాయి, 5 ఎగ్స్ ఉన్నాయి. సో కట్ చేసేసి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎగ్స్ కాదు వెజిటేబుల్స్ కట్ చేసుకుని ఎగ్ రైస్ చేసేద్దాం. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇది అయ్యింది గైస్, నేను తీసి పెట్టాను. ఎగ్ రైస్ ఎట్లా చేయాలని చూద్దాం అన్నమాట. ఆవాలు, ఎండుమిర్చి అవి వేసేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ బాగా వేయాలన్నమాట. కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. క్యారెట్ కూడా వేసుకుంటాను. క్యారెట్, నెక్స్ట్ బీన్స్, ఇవన్నీ బాగా ఉడకాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెం బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము కోడిగుడ్లు వగలు కొట్టుకొని వేసుకున్నాం. అందులో కారము మీకు ఏమేమి కావాలో అన్నీ వేసేసుకున్నాం. ఇది తర్వాత కోడిగుడ్లు వగలు కొట్టుకొని వేసుకునేది. ఇంతే రైస్ కలిపేసేది. ఇంతే ఎగ్ రైస్. ఇంతే. ఏంటి మమ్మీ ఎవడు ముందు అన్నం తినే ముందుగా ఒక గ్లాస్ వాటర్ తాగండి గైస్. అన్నం ఎక్కువ తినాం, కొంచెమే తింటాం.
చాలా ఈజీగా అవుతుంది అనమాట. అందుకే నేను అంత ఈజీగా చేస్తున్నా. మా ఇంట్లో ఇంకా రాలేదు, సో వాళ్ళు వచ్చే పాటికి కదా నెగ్లిజెన్సీ అంతేం లేదు. టైంకి ఉండాలి మా ఇంట్లో ఫుడ్. టైం టు టైం మా ఇంట్లో ఫుడ్ మెయింటైన్ చేస్తారు గైస్. ఏది మెయింటైన్ చేయకపోయినా స్నానం చేసిన వెంటనే ఫుడ్ ఉండాలి. ఎవరి విషయం ఏమో కానీ మా ఇంట్లో మా హస్బెండ్ విషయం అయితే కంపల్సరీ స్నానం చేస్తే ఫుడ్ కంపల్సరీ ఉండాలి. ఆయన కాఫీ టీ ఏం తాగరు. సో ఇది ఫుడ్ కంపల్సరీ ఫుడ్ 8 o'clock అట్లా. తర్వాత ఆఫ్టర్నూన్ 1:30 లోపే లంచ్ కంప్లీట్ అయిపోలా. ఈవినింగ్ 8-8:30 మ్యాక్సిమం. దిస్ ఈజ్ అవర్ మీల్ టైమ్స్. ఓకేనా? ఇలాగే నేను చెప్పేది, నాకు రాదు. సో చాలా హ్యాపీ. ఓకే, చూద్దాం. అది అయిపోయిన తర్వాత ఎగ్ రైస్ నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకేనా? చాలా సెకలు ఉన్నారా నీలో. ఓకే ఓకే. గరం మసాలా 5 ఉన్నాయి ఫైనల్గా. ఇది కూడా ఈరోజు కడిగేసేది అనమాట. సో ఈ 5 eggs పగలగొట్టుకున్నాము. సూపర్ ఉంటుంది అసలు. ఇప్పుడు నేను ఇట్లా చేసేది ఇంతే, ఇంకేమైనా అసలు. మీరు కూడా ఎవరైనా క్విక్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు. తిందామా? చూడండి గాయ్స్, ఎగ్ రైస్ విత్ ఆనియన్. ఓకే, సూపర్ ఉంది. ఇప్పుడు ఆనియన్తో సూపర్ గాయ్స్, సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.